నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఇది గ్యాగ్ ఆర్డర్. దమ్ముంటే ఇప్పుడు మాట్లాడండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మనం చూస్తూనే ఉన్నాం, గడిచిన ఒక 3-4 రోజుల నుంచి కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద, అలాగే ఆయన టీవీ5 అధినేత కూడా, ఒక మీడియా అధినేతగా ఉన్న ఆయన మీద ఎలాంటి ప్రచారం జరుగుతుంది, ఆయన మీద ఎవరెవరికో లింకులు కలుపుతూ కూడా కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి, కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా అంతా కూడా షేక్ అయిపోతుంది. బిఆర్ నాయుడుకి పలానా వాళ్ళతోటి అలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆడవాళ్లతోటి ఇలాంటి సంబంధాలు ఉన్నాయి. ఇదిగోండి బిఆర్ నాయుడు మీద ఒక మహిళ రాసిన లేఖలు, చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు, పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు, నారా లోకేష్కి లేఖ రాశారు, ఆయన స్త్రీరోలుడు అని చెప్పేసి రకరకాలుగా ఆయన మీద ఎలాంటి విష ప్రచారం చేయాలో అలాంటి విష ప్రచారం చేసేశారు. అయితే తీరా చూస్తే ఏమైంది, అవంతా కూడా డీప్ ఫేక్ వీడియోలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఇప్పుడు వీడియోలు చేస్తూ ఇంటర్నెట్లో పెడుతున్నారు. అయితే అసలు ఆయన మీద జరుగుతున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా బిఆర్ నాయుడు చెక్ పెట్టేశాడు. అసలు ఎలా చెక్ పెట్టాడు? వైసీపీ సోషల్ మీడియాని నోరు మూపించడం అంత తేలికైన విషయం కాదు కదా. మరి బిఆర్ నాయుడు ఆ సోషల్ మీడియాలో హ్యాండిల్ చేస్తున్న ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని అంతా కూడా నడిపిస్తున్న వాళ్ళ నోటికి ఎలా తాళం వేయగలిగాడు అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ. సో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి కోర్టులో ఊరట దక్కింది. తనపై కొందరు విష ప్రచారం చేస్తున్నారని, వెంటనే ఆ ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. టీటీడీ చైర్మన్ గా నాపై జరుగుతున్న విష ప్రచారంపై గౌరవనీయ హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. నాపై ఆధార రహిత దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొంది అని అన్నారు. అలాగే గూగుల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, డిజిటల్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన కంటెంట్ ను డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ఏఐ అలాగే మార్ఫింగ్ వీడియోల ద్వారా నాపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి. సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సో అయితే బిఆర్ నాయుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా. ఎందుకు తెచ్చుకున్నారు అనేది ఇప్పుడు మనం విన్నాం. ఈ కథనం అంతా చదివినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన మీద ఆధార రహితమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. అసలు డీప్ ఫేక్ ఏఐ ద్వారా కొన్ని వీడియోల్ని క్రియేట్ చేసి ఎవరెవరికో ఈయనతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేశారు, సోషల్ మీడియాతో పాటుగా యూట్యూబ్ ఛానల్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో కూడా విష ప్రచారం చేశారు అని చెప్పేసి బిఆర్ నాయుడు పూర్తిగా మండిపడ్డారు. మరి వీటన్నిటినీ కూడా చెక్ పెట్టడానికి ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీరు చూడొచ్చు, వైసీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా, అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన, అలాగే టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేసిన వ్యక్తి, మాజీ టీటీడీ చైర్మన్ ఆయన కూడా ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇలాగా ఆయన మీద, అంటే బిఆర్ నాయుడు మీద కొన్ని ఆరోపణలు చేసేశారు. మరి ఇలాంటి వాళ్ళందరి నోటిని కట్టడి చేయాలి, ఎటువంటి ఆరోపణలు చేయకుండా కంట్రోల్ చేయాలి. ఆయన మీద అంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు చేయటం, సరైన ఆధారాలు లేని ఆరోపణలు చేయటం అంటే అది తిరుమల ప్రతిష్టకి భంగం కలిగించడమే కదా. సో అందుకని బిఆర్ నాయుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. గ్యాగ్ ఆర్డర్ అంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి. అయితే ఈ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడాన్ని వైసీపీ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారు. అంటే మీరు తప్పులు చేసేసి కోర్టులకి వెళ్ళి మీరు గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకుంటారా, దాని మీద మాట్లాడొద్దంటారా, అంటే మీరు భయపడుతున్నారా, భయపడి కోర్టుకు వెళ్ళారా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ బాక్స్ లో చెప్పండి. గ్యాగ్ ఆర్డర్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెచ్చుకున్నారంటే వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు. వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా చనిపోయారు కదా. ఆయన బెడ్రూమ్ లోనే రక్తం మడుగులో ఆయన పడి ఉన్న దృశ్యాలు కూడా అప్పట్లో పేపర్లో వచ్చాయి, టీవీల్లో వచ్చాయి కదా. సో మరి ఆ విషయంలో చంద్రబాబే ఆ హత్య చేయించాడు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన సాక్షిలో కూడా, సాక్షి ప్రింట్ మీడియాలో కూడా నారా చంద్రబాబు నాయుడు చేతిలో పెద్ద కత్తి పెట్టి ఒక కథనాన్ని ప్రసారం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళల్లో వాళ్ళే ఇలా చేసుకున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళల్లా తిరిగి మొత్తం అంతా ఆరోపణలు చేస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీని మీద ఎవరు కూడా ఎటువంటి ప్రసారాలు చేయకూడదు,
ఎటువంటి కథనాలు రాయకూడదు అని చెప్పేసి ఆయన కూడా ప్రచారం చేయకూడదు, దీన్ని ఎలక్షన్ స్టంట్ గా వాడుకోకూడదు అన్నట్టుగా ఆయన ఉద్దేశం. సో అందుకనే వాళ్ళ సొంత విషయంలో ఆయన ఈ ప్రచారం మానుకోవాలి అని చెప్పేసి, తన ఫ్యామిలీ విషయం అని చెప్పేసి ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారేమో మరి. సో కానీ అది ఫ్యామిలీ ఇష్యూ ఎలా అవుతుంది? మొత్తం అంతా కూడా కక్షలు కార్పణ్యాలు, ఒకళ్ళకొకళ్ళ మధ్య ఆధిపత్యం పోరు, అలాగే ఎంపీకి సంబంధించిన టికెట్ల విషయంలోనూ అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతోంది. సో దానికి సంబంధించి జరిగిన హత్య అని చెప్పేసి మనం ఇప్పుడు సిబిఐకి సంబంధించి దర్యాప్తు ఏదైతే జరుగుతుందో, అలాగే సునీత ఏదైతే ఆ దర్యాప్తుకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందో వాటిని బట్టి అర్థం చేసుకుంటున్నాం. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవంతా కూడా దీని మీద మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు భయపడ్డారని అర్థం చేసుకోవాలా వైసీపీ మాటల్ని బట్టి? గ్యాగ్ ఆర్డర్ అనేది వాళ్ళ ప్రతిష్టకి భంగం కలగకుండా ఉండడానికి, ఆధారాలు లేని కథనాలను తీసుకొచ్చి ప్రచారం చేస్తూ వాళ్ళ ప్రతిష్టని భంగం కలిగిస్తూ ప్రతిష్టని దిగజార్చుతున్నప్పుడు సదరు వ్యక్తులు వెళ్లి కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇస్తుంది. దానికి పోయి వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకోవడం కాదు, కోర్టుల్ని ఆశ్రయించి ఏదో బయటపడాలని ఉద్దేశము కాదు. సో దీన్నంతా కూడా వైసీపీ అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ నిన్నటి వరకు కూడా బిఆర్ నాయుడు మీద ఎవరెవరితో అయితే లింకులు పెట్టి వైసీపీ వాళ్ళంతా కూడా ప్రచారం చేశారో ఆ మహిళలంతా కూడా బయటకు వస్తున్నారు. నిన్న ఈవెంట్ మనం చూసాం, నేను ఒక వీడియోలో కూడా ప్లే చేసి చూపించాను. బిఆర్ నాయుడుకి తనకి ఎటువంటి సంబంధం అంటగట్టారో ఆవిడే బయటకు వచ్చేసి నాకు ఆయనతో సంబంధం ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉందా మీకు అని చెప్పేసి మాట్లాడడం. సో కొన్ని వెబ్సైట్లలో కూడా ఆవిడ వీడియోస్ ని పెట్టి బిఆర్ నాయుడు మీద ఇలా మీరు ఎలా చేస్తారో, ఆయన మంచి ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్న వీడియోల్ని కొన్ని వెబ్సైట్లో కూడా మనం చూసాం. అలాగే రేణుకా జట్టి అని చెప్పేసి ఇంకొక మహిళ, ఈవిడ కూడా నాకు బిఆర్ నాయుడుకి సంబంధం ఎలా ఉంది, బస్తీమే సవాల్, మీరు నిరూపించండి దమ్ముంటే అని చెప్పేసి వైసీపీకి సవాల్ విసిరారు. వైసీపీ ఇంతవరకు కూడా దాన్ని నిరూపించే ప్రయత్నం చేయలేదు. అయితే ఆవిడికి బిఆర్ నాయుడుతో సంబంధాలు ఉన్నాయన్నట్టుగా వైసీపీకి సంబంధించిన ఇదిగోండి కుమార్ వైఎస్ఆర్సీపీ పాలకులు అని చెప్పేసి సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది ఇతనికి. అతను ఇలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశాడు. ఎలా పెడతారు అలాగా ఆధారాలు లేకుండా? సో ఆవిడ కూడా ఒక లాయర్ అట, మరి ఆవిడ కూడా లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు కదా. మరి వీటన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీని నమ్ముకుని ఎవరైతే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడరు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మహిళా నేతలు ఈ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో వాళ్ళంతా కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు, గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మరి వీటన్నిటికీ కూడా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా సిద్ధంగా ఉండాలి. అయితే రేపు ఎన్నికలు వస్తాయి కూడా ఇలాంటివన్నీ కూడా వైసీపీకి దుష్పరిణామాలుగా మారతాయి అని చెప్పేసి కూడా అంటున్నారు చాలా మంది పొలిటికల్ అనలిస్టులు. ఎందుకంటే ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడడం వల్ల ఆడవాళ్లలో మొత్తం అంతా కూడా రాష్ట్రంలోని మహిళలందరి ముందు కూడా వైసీపీ పలచనైపోతుంది. ఆ విషయాన్ని వైసీపీ అధినేత గమనించుకోవటం లేదు. కేవలం బిఆర్ నాయుడునో లేకపోతే ఇంకొక వ్యక్తినో బద్నాం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తుంది. ఏఐ వీడియోలు అన్నీ కూడా వైరల్ అవుతుంది. అంతా కూడా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే వస్తున్నాయి. సో కాబట్టి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఈ విషయాన్ని. మరి వైసీపీ అధిష్టానం గమనించుకుంటుందో లేదో మరి వైసీపీ అధిష్టానం చెక్ చేసుకోవాలి ఈ విషయాన్ని. మొత్తం అంతా కూడా ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్ వైసీపీ సోషల్ మీడియా నుంచే వస్తున్నాయి కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచనలో పడతారు. మళ్ళీ వీళ్ళకి అధికారం కనుక ఇస్తే 2019లో లాగా ఎలా ఇంకా ఎంత దారుణమైన పరిస్థితులను తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితికి వాళ్ళని వెళ్ళనివ్వకూడదు. ప్రజల దృష్టిని ఆ వైపుగా వెళ్ళనివ్వకూడదు. మహిళలకి గౌరవం ఇచ్చేలాగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ అంటే మహిళల పట్ల చాలా గౌరవం ఇచ్చేలాగా ఉండాలి. అంతే తప్ప మహిళల్నే రాజకీయ అస్త్రాలుగా వాడుకొని అధికారంలోకి వద్దామనుకుంటే మహిళా ఓటర్లంతా కూడా తిరగబడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని వైసీపీ ఆలోచించుకోవాలి అని చెప్పేసి కూడా పొలిటికల్ అనలిస్టులు వైసీపీకి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇలాంటి ప్రచారాలన్నింటినీ కూడా ఆపేయాలి అని చెప్పేసి వైసీపీకి ఏమైనా చెక్ పెడతారా, లేకపోతే ఇంకా ఉధృతం చేద్దాం, ఇంకా నమ్మేలాగా కొత్త వీడియోలు ఏమైనా క్రియేట్ చేయండి అని చెప్పేసి ఆయనే ఏమైనా సలహా ఇస్తారా అని చెప్పేసి మనకైతే తెలియదు. కానీ మరి ఆయనైతే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అంశంగానే మారుతుంది. ప్రస్తుతానికి గ్యాగ్ ఆర్డర్ ఉండబట్టి వైసీపీకి మాత్రం ఇక్కడితో బిఆర్ నాయుడు విషయంలో చెక్ పెట్టడానికైతే అయింది. అయితే దీని మీద పోలీసులు ఇంతటితో, అంటే కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కదా అని చెప్పేసి పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఇక్కడతోటి ఊపిరి తీసుకొని వదిలేయకూడదు. దీన్ని ఖచ్చితంగా కూడా ఎవరైతే వీటిని ఏఐలో క్రియేట్ చేశారో, డీప్ ఫేక్ లో క్రియేట్ చేశారో, ఒక టీటీడీకి సంబంధించిన చైర్మన్ మీద ఇలాంటివి క్రియేట్ చేయడం అంటే హిందూ ధర్మం మీద దాడి చేయడమే అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి అలాంటి దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
దర్యాప్తు చేసి వాళ్ళందరినీ కూడా బయటకు లాక్కురావాలి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు పడేలాగా చూడాలి అని చెప్పేసి హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తులు, అలాగే సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పోలీసు వ్యవస్థ కూడా, ఆంధ్రప్రదేశ్లోని పోలీసు వ్యవస్థ కూడా దీని మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పి తెలియాలంటే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.